ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను క్యాబేజీ కమ్మని కూర చూపిస్తాను. ఇందులో ఒక బేసిన్ క్యాబేజీ, తర్వాత ఇందులో ఉప్పు పసుపు కరివేపాకు వేసించాను. తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం ఒక బంగాళదుంప, ఒక్క టమాటో, కొంచెం గ్రీన్ పీస్, కొంచెం ఎర్రకారం. ఎందుకంటే పచ్చిమిరపకాయ కారం పడని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. కొంచెం ఎసిడిటీ అది ఉన్న వాళ్ళకి పచ్చిమిరపకాయ పడదు, అందుకని ఇలా చేయండి. ఈ ఎర్రకారంలో ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు పోపు అంతా వేసి కారం మిరపకాయలు వేయించి చేసింది అన్నమాట అది. తర్వాత ఇది కొంచెం మినపప్పు, ఆవాలు పోపు లేకపోతే మనకి బాగుండదు కదా, అందుకని ఇప్పుడు చూడండి పోపు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో క్యాబేజ్, దీంట్లో మళ్ళీ క్యారెట్ ముక్కలు, తర్వాత ఇవి బంగాళదుంప ముక్కలు కొంచెం నీళ్ళతోనే ఉంచుకోవాలి. ఇలా వేస్తే ఈ కూర అంతా మెత్తగా ఉడికిపోతుంది. అది గ్రీన్ పీస్, టమాటో ఇవన్నీ వేసి ఇలా చూసారా, ఇలా వేసి ఇలా మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆపేసి కూర చూద్దాం. చూడండి, చూసారా, ఆ నీళ్ళు పోసేప్పటికి ఏమవుతుందంటే ఆ బంగాళదుంప ముక్కలు, తర్వాత క్యారెట్ అన్నీ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం, కారం, తర్వాత నిమ్మరసం కావాలంటే వేసుకోవచ్చు. నిమ్మరసం కొంచెం పెద్దవాళ్ళకి నోటికి రుచిగా ఉంటుందని నేను వేస్తాను. ఇప్పుడు చూడండి, ఇందులో పెద్దవాళ్ళకి పెడితే పిల్లలకు కానీ పడేయడానికి ఏమీ ఉండవు ఇందులో. అది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీకు పచ్చిమిరపకాయ కారం, చాలామంది చెప్తారు పచ్చిమిరపకాయ కారం పడదు, గుండెల్లో మంట వస్తుందని. అది ఎసిడిటీ వల్ల వస్తుంది. అందుకని బెస్ట్ ఏంటంటే మంచిది. ఇప్పుడు కాశ్మీర్ మిర్చి కారం చాలా బాగుంటుంది, అందుకని కొంచెం కాస్ట్లీ అయినా అది కొనుక్కుంటే ఆ కారం అది ఇలా చివరిని వేస్తే కూరకి ఇది కలరు వస్తుంది. డిష్ అవుట్ చేద్దాం. క్యాబేజీ ఇంచుమించు ఆకుకూర లాంటిదే క్యాబేజీ, అందుకని ఆకుకూర తిన్నట్టే ఉంటుంది. కావాలంటే ఇందులో ఉట్టి క్యాబేజీ, ఆలు, తర్వాత వంకాయ, మెంతి కూర ఇలా వేసుకోవచ్చు. ఇది బాగుంటుంది. ఇంకా టమాటో, క్యారెట్ అది వేసినప్పుడు మెంతి కూర అంత బాగుండదు, అందుకని ఇదే బాగుంటుంది. ఇలా చూసారు కదా, చూడడానికి అందంగా ఉండాలి, తినడానికి రుచిగా ఉండాలి. అప్పుడే మళ్ళీ చూడండి, బాగుంది కదా. మీరు ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఇలాగే సపోర్ట్ ఇవ్వండి.